నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్త నేడు బీజేపీ ధర్నా అనే ఒక వార్త వచ్చింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐతో విచారణ లేదా సమగ్ర దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్తో శుక్రవారం ధర్నా నిర్వహించనున్నది బీజేపీ అనే వార్త మొదటి పేజీలో చిరుగా కుట్రపూరితం అనే మరొక వార్త ఉన్నది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు అనేది ఆ వార్త సారాంశం. తలెత్తుకు బతికేలా అనే ఒక వార్త ఉన్నది. జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి అనే వార్త. ఒక రోజు ముందే ఋతుపవనాలు రాబోతున్నాయి. అమ్మ అనే పిలుపు కోసమని ఆ పిల్లలు దత్తమ్మకి శిశువిహార వద్ద పెంచిన తల్లిదండ్రుల పడిగాపులు అని మొన్నటి వార్తకు కొనసాగింపుగా మరొక వార్త ఉన్నది. కన్యాకుమారిలో మోదీ ధ్యానముద్ర అనే వార్త. 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్టు అనే వార్త కూడా మొదటి పేజీలో సాక్షి హైలైట్ చేసింది. ఇక వీటితో పాటుగా రాష్ట్ర గేయంగా 2 వెర్షన్లు. జే తెలంగాణ ఆమోదించిన ముఖ్యమంత్రి అనే వార్త. రాజకీయ కుట్రతోనే చారిత్రక చిహ్నాల తొలగింపు అనే వార్త ఉన్నది. వీటితో పాటు రైతులు అడిగేది ఒకటి, మార్కెట్లో ఉన్నది మరొకటి అనే వార్త. ఉదయం పరేడ్ గ్రౌండ్లో, సాయంత్రం ట్యాంకు బండిపై జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు. డిగ్రీ పేర్లకు అంతర్జాతీయ లుక్ అనే వార్త. ప్రీ స్కూల్స్గా అంగన్వాడీలు అనే వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది సాక్షిగా. ఈనాడులో జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం అనే వార్త. ప్రమాదానికి సంబంధించిన వార్త. లోయలో పడిన బస్సు 22 మంది దుర్మరణం అనే వార్త ఉన్నది. జే తెలంగాణ రాష్ట్ర గీతంగా అనే వార్త మొదటి పేజీలో వచ్చింది. అవతరణ వేడుకలకు సోనియా గాంధీ రాబోతున్నారని, ఇక అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నంపై నిర్ణయమని ముఖ్యమంత్రి చెప్పిన మాట ఉన్నది. మేఘ సందేశం. 2 రోజుల ముందే కేరళ తాకిన నైరుతి ఋతుపవనాలు అనే వార్త ఉన్నది. మరొకటి, గుట్టలుగా ఔషధ వ్యర్థాలు అడిగేవారే లేరు అని ఒక ఫోటోతో కూడిన వార్త ఉన్నది. పాలపుంత కాదు అగ్నిపర్వతం గీసిన చిత్రమని ఫోటోతో కూడిన ఒక వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక మూగబోయిన మైకులని ఎన్నికల ప్రచారం వాటితో సమాప్తం అని దానికి సంబంధించిన వార్తను. ప్రధాని హోదాను దిగజార్చారని మన్మోహన్ సింగ్ మండిపడ్డారని ఒక వార్త ఉన్నదిగా. కొన్ని రకాల విత్తనాలపైనే మక్కువ. ఆదిలాబాదులో అన్నదాతల ఆందోళన. పత్తి విత్తనాల కోసం రైతుల రాస్తారోకో అనే వార్త ఉన్నది. చార్మినార్ కాకతీయ కళాతోరణం తొలగిస్తే ఊరుకోం అని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక సంబంధించిన వార్త ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతిలో సరిహద్దులో డ్రాగన్ కవ్వింపు అనే వార్త. నింగిలోకి అగ్నిబాన్ అనేది కూడా ఏర్ ప్యానల్ హైలైట్ చేసింది. నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోదీ ధ్యానం అనే వార్త ఉన్నది. ఎన్నికల ప్రచారం ముగిశాక 45 గంటల ధ్యాన ముద్రలోకి ప్రధాని. 2019లో కేదార్నాథ్లో, ఇప్పుడు కన్యాకుమారిలో అనే వార్త ఉన్నది. ఆర్మీ రాజకీయ సాధనమా అనే ఒక వార్త. అర్ధరాత్రి ప్రజ్వల రేవన్న అరెస్ట్ అనే వార్త ఉన్నది. ఇక పత్తి పచ్చిరొట్ట విత్తనాలకు ప్రత్యేక కౌంటర్లు అనే వార్త. కేరళకు నైరుతి అనే వార్త. లోగోలు కాదు బతుకులు మార్చండి అని కేటీఆర్ ఆందోళన సంబంధించిన వార్త ఉన్నది. ఇక 2న ఉదయం 10:35 రాష్ట్ర గీతం జాతికి అంకితం. 3 చరణాలతో కూడిన 2.5 నిమిషాల నిడివిగల వెర్షన్ ఆవిష్కరణ అనే వార్త ఉన్నది. దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ పిలుపు అనే వార్త. హరితహారం ఇకపై ఇందిర వనప్రభ పేరుతో పిలుస్తారు సంబంధించిన వార్త ఉన్నది. ప్రచారం పరిసమాప్తం అనే వార్త ఉన్నది. తొలి రౌండ్కు 1.5 గంటన్నర, ఆ తర్వాత రౌండ్లన్నీ అరగంటలోపే. హైదరాబాద్లో గరిష్టంగా 7 కేంద్రాలు. కౌంటింగ్ విధుల్లో 10,000కు పైబడి సిబ్బంది. 4న లోక్సభ ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా చిహ్నంపై పీచేముడు అనే వార్త ఉన్నది. రాజముద్రపై అరాజకీయం అనే వార్త. వీటితో పాటుగా కేరళను తాకిన నైరుతి అనే ఫోటోతో కూడిన వార్త ఉన్నది. విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లదని మంత్రి మాటలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక కావాలని రైతులతో చెప్పులు పెట్టిస్తున్నాడు కోదండరెడ్డి అన్నారు. వారికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. వాన వస్తున్నది, విత్తనం ఏది? పత్తి విత్తనాల సరఫరా సగమే, 10లోగా ఋతుపవనాలు అనే వాడుతున్నది. 3 తహసీల్దార్ల పరారు అనే వార్త. ఉపాధిపై కేంద్రం పిడుగు అనే వార్త. మోదీ వర్సెస్ గడ్కరీ అనే స్టోరీ కూడా ఇందులో ఉన్నది. మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఆకలేస్తుంది నాన్న లే, రక్తం వస్తుంది, నొప్పి అవుతుంది. ప్రమాదం వద్ద వాళ్ళ కుమారుడు 2 ఏళ్ల పిల్లవాడు ఏడుస్తున్నాడు. ప్రమాదానికి సంబంధించిన ఫోటో వార్త ఉన్నది. ఇక 7 దశల నిరాశ. సుదీర్ఘ పోలింగ్కు కలిసి వస్తున్న బీజేపీ 400 సీట్లు వస్తాయని తొలుత గప్పాలు. తొలి దఫా నుంచే మారిన పరిస్థితులు. సర్వేల్లో ప్రతికూలత, కేడర్లో నిస్తేజం, ఒత్తిడిలో మోదీ, అందుకే విద్వేష వ్యాఖ్యలు.
రాజకీయ విశ్లేషకుల అంచనా అనే ఒక వార్త ఉన్నది. తుది అంకానికి లోక్సభ పోరు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.